ఏం పేరన్నా? ఈశ్వర్. ఎక్కడి నుంచి? విజయనగరం. విజయనగరం. ఎవరు ఎమ్మెల్యే? ఎమ్మెల్యే సరికి బొత్స సత్యనారాయణ ఎంపీ. బొత్స సత్యనారాయణ గారు మీ ప్రాంతానికి ఏమైనా చేశారు 5 ఏళ్లలో? బొత్స సత్యనారాయణ అయితే మా ప్రాంతానికి చేసినా కానీ చేయకపోయినా కానీ ఆయన మంత్రి వారికి కాబట్టి ఆయన ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది మంచి ఇదే. కాకపోతే పరిపాలన విషయానికి వచ్చేసరికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి అయితే వేస్ట్. ఎందుకంటారు వేస్ట్ అని? ఒక కడుపు గట్టి బతుకుతున్నాడు ఆయన. ఇప్పుడు ఓన్లీ లేడీస్నే చూసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఎంతమంది వర్కర్లు, ఎంతమంది అన్నా క్యాంటీన్ ఎప్పటి నుంచో ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నా క్యాంటీన్లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అది కూడా ఎలక్షన్లకు 1 సంవత్సరం ముందర వచ్చింది. ఎప్పటి నుంచో లేదు కదా. ఒక పేదవాడు 5 రూపాయలు అన్నం పెడితే తినేవాడు కడుపుగా, డబ్బులున్నా లేకపోయినా. అది ఒక విషయం. అది కంటిన్యూ చేయొస్తే మీ రాజన్న పేరు పెట్టుకోవచ్చు కదా, తీసేయడం ఎందుకు? అదైతే మీకు నచ్చలేదంటారు. ఒక పేదవాడు ఆకలి మీద కొట్టాడు. ఇప్పుడు 5 రూపాయలు ఉంటే కడుపు నుండి అన్నం తినే విషయం అది. అన్నా క్యాంటీన్ తీసి రాజన్న పెట్టుకోవచ్చు కదా, కంటిన్యూ చేయలేడా? ఆడవాళ్ళకి ఇంత డబ్బులు వేసినాడు, అది పేదవాడికి అన్నం పెట్టలేరా? ఆడవాళ్ళకి ఇన్ని పథకాలు డబ్బులు ఇస్తున్నారు కదా, ఇవ్వమంటారా వద్దంటారా? ఇవ్వచ్చు, ఇవ్వమన్నా కాదంటలే. కానీ మాకు ఒక అన్నం మీద కొట్టాడు ఆయన, పొట్ట మీద. ఎందుకంటే మేము అందరం లేబరం. ఇంకోటి ఆలోచించాం, 5 రూపాయలు అన్నానికి దొరికింది చంద్రబాబు హయాంలో. అట్లాంటిది ఆయన పేరు నచ్చకపోతే అన్నా క్యాంటీన్ తీసేసే రాజన్న రాజశేఖర రెడ్డి గారు నెంబర్ 1 దేవుడు. ఆయన పేరు మీద పెట్టుకోవచ్చు కదా. తప్పన్నానా? తప్ప రైటా? మీరే చెప్పండి. అట్లా కాదు, అది ఆకలి మా కడుపు అయిదా. ఇప్పుడు నింపు అన్నా క్యాంటీన్ 5 రూపాయలు భోజనం దొరికేది. ఆయన గెలిచాడు, ఆయనకి ఆయన నచ్చలేదు. అన్నా క్యాంటీన్ తీసి రాజన్న పెట్టుకోమను. ఇప్పుడు ఈవేళ ఎంతమంది రోడ్డు మీద ఎవరో పెడితే అన్నదానాలు తినిపోతున్నారు. అదే 5 రూపాయలు ఉంటే కడుపు నిండా తినేవాళ్ళం. ఇది ఒక్కటేనా, ఇంకేమైనా నచ్చలేదా? ఇదే కాదు, ఆయన పరిపాలన లేదు. ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా ఉందా? నాడు నేడు అన్నారు కదా. నాడు నేడు ఈనాడే కాదు, ఏనాడో లేదు. ఆయనకి అసలు ఏం తెలిసాడు సీఎం? ఏం తెలుసు ఆయన సీఎం? పోయినసారి వేసారా ఓటు? పోయినసారి వేసా. ఎవరికి? చంద్రబాబుకి వేసా. ఆయన గెలవలే. కానీ జగన్మోహన్ రెడ్డి అనుభవం లేదు, పిచ్చి తొక్కలక్కలాగే. ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే ఎక్కడ పోస్టులు పడ్డాయి చెప్పు? మొన్న 2 ఏళ్ళు ఒక్కసారి తీసాడు ఎస్ఐ కానిస్టేబుల్. టీచర్ పోస్టులు ఏవి? అధికారంలోకి రాగానే 1,35,000 మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పంటున్నారు కదా. ఉద్యోగం ఇచ్చారు. అధికారంలో రాగానే సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. దేని ఉపయోగం ఉంది అది కూడా చెప్పానండి. సచివాలయాలు ఉపయోగంగా లేవా? సచివాలయ ఉద్యోగం ఇచ్చాడు. వాలంటీర్ ఉద్యోగాలు వేరు, సచివాలయ ఉద్యోగులు ఎవరు? ఓకే, సచివాలయ ఉపయోగం ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చారు. ఎన్ని 1,35,000. వాళ్ళ జీతాలు ఎంత? 30,000 వస్తున్నాయి ఇప్పుడు ఒక్కొక్కరికి. 30,000 వస్తున్నారు. వాళ్ళు బాగానే ఉంటారు. మిగతా వాళ్ళ సంగతి సచివాలయం ఆర్డర్ తీస్తే సరిపోతే. టీచర్లు ఏంటి ప్రతి ఏదో నోటిఫికేషన్ ఎన్ని ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ ఎన్ని ఉన్నాయి సార్? వాళ్ళందరికీ ఏమైనా న్యాయం చేశాడా? అది చేయలేదంటారు. అదే కాదు, అభివృద్ధి పరంగానే ఎడ్యుకేషన్ పరంగానే ఏం చేశాడు ఆయన చెప్పను. రోడ్లు ఎలాగున్నాయి? ఇదిగో రోడ్లు ఎలా ఉన్నాయి? ఇదేంటి? ఇంకో అటు వెళ్తే ఇంకా గొంతులు చూపించమంటారా? అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ కడుపు నిండా పేదవాడు అన్నం తినేది. ఇది ఫైనల్లో. మిగతా వాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రం నమ్మేస్తాడు. ఏం పేరమ్మా? నా పేరు అనమాయమ్మ. ఎక్కడి నుంచి? గుంటూరేనా? గుంటూరే. ఎక్కడుంటారు గుంటూరులో? గుంటూరులో ఇక్కడ మేదల బజారు. ఏంది సీఎం బాగానే పనిచేస్తున్నాడా? ఎవరు? జగన్. జగనా? ఏమైనా వస్తుందా నీ పథకాలు? పింఛన్ వస్తనే మా ఆయనకి పింఛన్ వస్తుంది. ఆయనకు వస్తుంది, నాకేమైనా పడదు. నేను పింఛన్ అట్లా రాపించుకోవాలంట. సర్టిఫికేట్ ఉందా? ఉంది. సర్టిఫికేట్ ఉంటే పెట్టుకోవచ్చు. రాయించాం. ఏం మరి ఇప్పుడు జగన్కి వేస్తావా బాబుకి వేస్తావా ఓటు? జగన్కి వేస్తా. ఎందుకు జగన్కి వేస్తావు అనుకుంటున్నావు? ఎప్పటి నుంచో వేస్తున్నా కదా జగన్కి. మరి పింఛన్ డబ్బులు కూడా వాళ్ళు ఇస్తున్నారుగా. పథకాలు అందరికి ఇస్తున్నారా? వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారా? పనిచేస్తాను. వాళ్ళ నుంచి వచ్చంటావా తీసేయమంటావా? ఈసారి అయితే ఓటు వాళ్ళకి వేస్తావు. జగన్కి. విజయనగరం అంటున్నారు కాబట్టి ఆయన రాజధానిగా దాన్ని చేద్దాం అనుకుంటున్నారు. వైజాగ్ దేనికి? విజయనగరం, వైజాగ్, అమరావతి సాలదా? వైజాగ్ వద్దా? వైజాగ్ వద్దు, ఆ ప్రాంతమే అయితే వద్దు. అమరావతి సాలదా? అమరావతి రాజధాని నిలబడితే 3 వైపులు 4 వైపులు సమానంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది. సరే రాజధాని మాకు కావాలి, బాగానే ఉంది. మా ఏరియా అనేది మా స్వార్థం కోసం ఆలోచిస్తే మళ్ళీ 20 ఏళ్ళలో మాది అభివృద్ధి చెందిద్ది. మళ్ళీ ఇడిపోదా? గ్యారంటీ ఉందా? అలాంటప్పుడు 3 రాజధానులు పెట్టుకోవచ్చుగా ఆయన చెప్పినట్టు. వద్దు,
అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసి ఉండాలి. ఇప్పుడు నువ్వేగా చెప్పింది విడిపోతే ఎలాగా అని చెప్పి. నేనే విడిపోమనేది మాకు అభివృద్ధి అయితే విడిపోతే విడిపోతే ఏంది? అదే మరి అందుకనే 3 రాజధానులు తీసుకొచ్చింది. అట్లా మాకొద్దు. అమరావతి ఇప్పుడు ఒకే చోట అభివృద్ధి చేస్తావు, మరి వాళ్ళు అమరావతిని చంద్రబాబు అట్లా ఒక రాజు ఏరియా అన్ని జిల్లాల్లో చేస్తావు చంద్రబాబు గారు. అలా చెప్పాలి మరి. నేను చెప్పేది అది రాజధాని మాకు విశాఖపట్నం అయితే వద్దు. ఒకళ్ళు వచ్చినా మళ్ళీ అభివృద్ధి అయింది 20 ఏళ్ళ 30 ఏళ్ళ మళ్ళీ ఇడిపోతాయి రాష్ట్రం. అప్పుడు మా ఏరియా డెవలప్మెంట్ ఈ ఏరియా పరిస్థితి ఏంది? ఇవన్నీ అది అనుకుందాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అసలు అప్పట్లో నెంబర్ 1 మంత్రి అయినా సీఎం అయినా. అప్పట్లో హైదరాబాద్లో అంతా పెట్టుబడులు పెట్టకపోతే ప్రతి జిల్లాని ప్రతి డెవలప్మెంట్ ఎందుకు చేయలేదు? హైదరాబాద్ని ఎందుకు చేశారు అనుకుందాం. ఇప్పుడు ఏం చేయింది హైదరాబాదు? ఇప్పుడు అదే హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలి కదా. ఏ వైజాగ్లో, విజయవాడలో, తిరుపతిలో పెట్టవచ్చు కదా. ఇదే విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నించాలి కదా మీరు. చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా హైదరాబాద్ లోనే పెట్టారు కదా, మిగతా చోట ఎక్కడ పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన దీన్ని ఎవరైనా ఒకటే. ఇప్పుడు హైదరాబాద్లోనే పెట్టుబడులు పెట్టి హైదరాబాద్లోనే డెవలప్మెంట్ చేస్తే మనకి ఏమైంది? ఇప్పుడు అదే ఆలోచనతో అనుకుందాం. తిరుపతిలో, నెల్లూరులో, లేకపోతే విజయవాడలో, ఒంగోలులో, వైజాగ్లో చేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేవా లేవా? అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటారు. ఇప్పుడు వచ్చింది ఆ తెలివితేటలు. ఇప్పుడు వచ్చింది అమరావతి. అప్పుడేమైంది వాళ్ళకి? సరే ఏంటి మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అట్టని చంద్రబాబు నాయుడు గారికి. ఓటుకి డబ్బులు తీసుకుంటారా లేదా? ఓటుకి కాదు కదా, రూపాయి కూడా నేను తీసుకోను. అందులో నేను పక్క కాపు జనసేన. పోయినసారి మరి తీసుకున్నారా? రూపాయి కూడా తీసుకోను. పక్క ఎప్పుడూ తీసుకోను. నేను అసలు రూపాయి తీసుకోను ఎవడు ఇచ్చినా. కాకపోతే నేను ఎడ్యుకేషన్ ఒక అభివృద్ధి అనేది జరగాలంటే నెక్స్ట్ టైంలో చంద్రబాబు నాయుడు గారు రావాలి, పవన్ కళ్యాణ్ దిగాలి. సరే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఒక అభ్యర్థి నించున్నారు. ఆ అభ్యర్థి యొక్క డబ్బును చూసి ఓటేస్తారా, కులాన్ని చూసేస్తారా, లేకపోతే మంచి గుణాన్ని చూసేస్తారా? అభివృద్ధినే కాదు, మెయిన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూసి ఆయన ఎవరికి ఏమంటే ఆయనకి వేస్తాం. ఎందుకంటారా? మీ దీంట్లో మీ నియోజకవర్గంలో ఆయన తరపున ఎమ్మెల్యే అంటే ఆయనకే ఓటేస్తాం, డబ్బులు విషయం కాదు. ఆయన ఎవరిని నించోబెట్టినా కానీ ఓటేస్తారు. అది ఫైనల్. చంద్రబాబు నాయుడు పవన్ గారు ఈవేళ ఇది మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడుతున్నారంటే ఆయనకే ఓటేస్తాం. కళ్ళు మూసేసి వేసేస్తారు ఇంకా బాబు గారు చెప్తే. ఎందుకంటే ఆయనే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇప్పుడు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. ఇంకో 30 ఏళ్ళు వెళ్ళాలంటే ఇంకొక 60 ఏళ్ళు వెళ్ళింది. జగన్ వస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ. బాబు షూరిటీ ఈ రోజే కాదు, ఎప్పుడో బాబు షూరిటీ 40 ఏళ్ళ కిందటి, ఈ రోజే కాదు. అయినా రాజశేఖర రెడ్డి గారు అట్లా నడిపించారు, అట్లా అభివృద్ధి చేశాడు. ఈవేళ బాబు షూరిటీ కాదు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చెయ్యాలంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఈ రోజు కడుపు నిండా కాకపోయినా సగమైన అన్నం తింటాడు. కానీ ఒక పూట ఉన్నా లేకపోయినా మేము తింటాం అన్నం. మళ్ళీ జగన్మోహన్ రోడ్డు వస్తే ఈ రోడ్డు మీద అన్నం కూడా దొరకదు. ఇప్పుడే మేలుకో ఆంధ్రుడా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.